చదివేస్తే ఉన్నమతిపోతుందంటారు. ప్రస్తుతం బ్రిటన్‌లో జరుగుతున్నది అదే. ఓ మంచి ఉద్దేశంతో ఎవరైతే యుద్ధాలలో నష్టపోతున్నటువంటి ముస్లిం దేశాలు లైక్ ఆఫ్ఘనిస్తానో, పాకిస్తానో, ఇరాకు, ఇరాను, సిరియాను, లెబనాను, యెమెను ఇట్లాంటి దేశాల వాళ్ళని అక్కడికి రానిచ్చారు. చివరికి వాళ్ళకి అక్కడ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కల్పిస్తే 11 నగరాల్లో వాళ్ళే మేయర్లుగా ఉన్నటువంటి పరిస్థితి. అంతవరకు బానే ఉంది. చక్కగా ఇతర వలసలొచ్చిన వాళ్ళని కూడా అడవనిచ్చారు. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయింది? క్రిస్టియన్ అమ్మాయిల్ని మతం మార్చడం, 18 ఏళ్ల లోపే వాళ్ళని ప్రేమ పేరుతో వంచడం, అదేది లవ్ జిహాదులు అది ఒక ఎత్తైతే, చివరికి బ్రిటన్ జెండా పట్టుకుంటే తంతున్నటువంటిది మేముండే ప్రాంతంలోకి వేరే వాళ్ళు రావడానికి వీల్లేదు, బ్రిటన్ పోలీసులు రావడానికి వీల్లేదు అనేటటువంటి రూట్లోకి వచ్చేసి ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చారంటే క్రైస్తవ దేశమైనటువంటి బ్రిటన్లో క్రిస్మస్ నిర్వహించకూడదట. ఈ విచిత్రమైన వాదన తెర మీద తీసుకొచ్చారు. అది కూడా ఒక కార్పొరేటర్ కౌన్సిలర్ అనౌన్స్ చేయడం, ముస్లిం కౌన్సిలర్ తాజాగా చేసినటువంటి అనౌన్స్మెంట్ ఇది సంచలనం సృష్టిస్తుంది. షెఫీల్డ్ దగ్గర జరిగినటువంటిది. ఇంకా క్రిస్మస్లు నిర్వహించుకోబాకండి, క్రిస్మస్ దీపాలు పెట్టబాకండి, ఇది ముస్లింల కాలం వచ్చింది అంటూ అక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకుంది. ఐ ఆమ్ షూర్ ద ఫ్యాక్ట్ దే హ్యావ్ ఏ ముస్లిం మేయర్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్, ఎయిదర్ దే ఆర్ హింటెడ్ ఇట్ మే నెవర్ రిటర్న్ అంటూ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మెన్షన్ చేసుకొస్తున్నారు. అక్కడ మేయర్ కూడా ముస్లిం మేయర్ కావడం. ఈ మామూలుగా క్రిస్మస్ అప్పుడు చెట్టు దానికి దీపాలు, అట్లాగే స్టారు దానికి దీపాలు అవి పెట్టుకుంటారు కదా, అవి పెట్టద్దంటూ ఒక కౌన్సిలర్ తన డివిజన్ దగ్గర ఆదేశించడం, దాన్ని యాక్షన్ తీసుకుంటామని చెప్పడం సంచలనం సృష్టిస్తుంది. కొన్నాళ్ళు పోతే టోటల్గా ముస్లిం మేయర్లో ఉన్నటువంటి ప్రాంతాల క్రిస్మస్ జరుపుకోవద్దు, లేదంటే ఇప్పుడు మనం గనక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో తీసుకొద్దాం అనుకున్న చట్టం తరహాలో మీరు క్రిస్మస్ నడుపుకోవాలంటే మా పర్మిషన్ తీసుకోవాలంటారేమో.